ప్రత్యేక ఓటరు పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. 2002 సంవత్సరం నాటి మూల ఓటర్ల జాబితాను అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. బిఎల్ఓలు ఉదయం వేళల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని, దళితులు, గిరిజనులు, మైనారిటీల ఓట్లను అన్యాయంగా తొలగించవద్దని కోరింది. అర్హులైన ప్రతి ఒక్కరి కొత్త ఓటరు నమోదు సులభతరం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను నిష్పక్షంగా నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర రాజకీయ పార్టీలతో ఎస్ఐఆర్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో సమావేశం జరిగింది. దీంతో సిపిఎం గాను ఇతర రాజకీయ పార్టీలు కూడా స్పష్టంగా కోరాయి. ఇది ఓటర్లు చేర్చే కార్యక్రమం కాదు, ఓటర్లను తొలగించడానికి చేపట్టిన కార్యక్రమం లాగా ఉందని అనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఇది పౌరసత్వాన్ని గుర్తింపు కలిగేదానికి అడిగినట్టుగా ప్రూఫ్లన్నీ దాంతో పెట్టేది చూస్తారు. గతంలో బీహార్లో కానీ అదే రకంగా బెంగాల్లో జరిగిన తతంగం కూడా అదే రకంగా ఉంది. ఈరోజు ఎన్యూమినేటర్స్ వాళ్ళందరూ కూడా సక్రమైన ఉదయాన్ని ప్రజలకు అందుబాటులో తేవడం, రెండోది ముఖ్యంగా 2002 ఓట్లు రాజకీయ పార్టీల కంటికి అందించాల్సిన అవసరం. దాని ఆధారంగా పెట్టుకుని ఈరోజు రివిజన్ జరిగేటప్పుడు ఆ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ సమస్యలన్నింటి కూడా పరిష్కరించకుండా ప్రజలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి వీళ్ళందరూ ఓట్లు తొలగించడానికి కావాల్సిన ప్రాతిపదికలాగా ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చేస్తూ ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. రాజ్యాంగంలో గత 10 సార్లుగా ఎస్ఐఆర్లు జరిగాయి. 10 సార్లు చాలా స్పష్టంగా మామూలు పద్ధతిలోనే జరిగినాయి. సింపుల్ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ తీసుకుని ఓటర్ ఈరోజు పరిస్థితి చూస్తే ఆధార్ కార్డు కూడా దీనికి ప్రూఫ్ కాదని చెప్తున్నారు. ఈరోజు బస్సులో పోవాలన్నా, పెన్షన్ చేయాలన్నా, రేషన్ కార్డు అన్నిటికీ చేసిన ఇది ఈరోజు ఓటర్ లిస్ట్ కాకుండా పోవడం దుర్మార్గమైన విషయం. బీజేపీ ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేసి బీజేపీ విధానాలను ఎన్నికల కమిషన్ ద్వారా ఇది చాలా దుర్మార్గమైనది. దీన్ని సిపిఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మిగతా అన్ని కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటర్ లిస్ట్ 2026 ఏదైతే అప్డేటెడ్గా ఉందో ఆ ఓటర్ లిస్ట్ అనేది కూడా నిజంగా వెరిఫై చేయండి. సెక్స్ కేసులు కానీ, లేకపోతే షిఫ్ట్ కేసులు కానీ, లేదంటే అక్కడ మారిన కేసులు కానీ ఇవన్నీ చూడండి. కానీ ఎప్పుడెప్పుడో మీ తాత 2002లో ఎక్కడున్నాడు, ఆయన ప్రూఫ్లు తీసుకొచ్చి పెట్టండి, ఆయనకి దీనికి సంబంధం ఎందుకు పెట్టండి అంటే ఇది దుర్మార్గం. ఇది సరైనది కాదు. దీనికి ప్రూఫ్లన్నీ తేవడం లేమ్యాన్ ఒక గిరిజన కాలంలో ఉన్నవాడికి ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది వాళ్ళ ఓట్లని కుట్రగా మేము భావిస్తున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది, ఇది చట్ట వ్యతిరేకమైందిగా మేము సిపిఎంగా భావిస్తాం.